కాబట్టి ముఖ్యంగా వైవాహిక జీవితం అంటే భార్యాభర్తల మధ్యలో సమస్యలు, మానసికంగా వీళ్ళు ఎంతో బాధపడుతుంటారు. ఒకళ్ళ మాట ఒకళ్ళని అర్థం చేసుకోకుండా, ఒకళ్ళని మాట ఒకళ్ళు అర్థం చేసుకోకుండా, నేను చేసిందే గొప్పది, నేను చేసేదే విజయం, నేను చేసేదే న్యాయం అని వాళ్ళు బెట్టుగా ఉంటారు. మరి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఒకళ్ళ మాట ఒకరికి అనుకూలంగా లేకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, మానసికంగా ఇబ్బంది పడుతూ చిన్న చిన్న సమస్యలు భూతద్దం వేసుకొని చూసి ఆ చిన్న అక్షరాన్ని పెద్దగా చేసి, చిన్న సమస్యని పెద్దగా చేసుకొని, దానివల్ల కోర్టు చుట్టూ తిరగటం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం, పెద్ద మనుషులు చుట్టూ తిరగటం, ఇలాంటి కొన్ని సమస్యలతో సతమతమయ్యే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం అనేది ఇప్పుడు రాబోతుంది. కాబట్టి మీ మీద 5 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 5 గ్రహాలు ఘోషించిన దాని వలన, ఈ 5 గ్రహాల వలన మీకు అంటేది అంటకుండా, ముట్టేది ముట్టకుండా, చేతిగాడికి వచ్చింది చేజారిపోవటం, ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం విజయవంతం కాకోకుండా ఉండటం, మానసికంగా ఇబ్బందులు పడుతూ ఎంతో బాధలు పడుతూ ఉంటారు. మరి వీళ్ళు ముఖ్యంగా చేయాల్సింది దైవ బలం చాలా గొప్పది. అన్నిటికన్నా దైవ బలాన్ని మించింది ఏదీ లేదు. మరి ఆ దైవ బలాన్ని మీరు చేసుకోవాలనుకుంటే శ్రీ లక్ష్మి వరలక్ష్మీ మాతని, అమ్మవారిని మీరు పూజించండి. దాంతోపాటు శ్రీ కాలభైరవ స్తోత్రాన్ని మీరు చదవాలి. శ్రీ కాలభైరవ గుడికి వెళ్ళి అక్కడ ఉప్పుతో 2 జ్యోతులు వెలిగించేసేసి, దాంట్లో ఏ పూజ చేసినా ఎక్కడ పోయినా కూడా మీరు ఆ గుడికాడికి వెళ్ళి ఆ గుడిలో మీరు ఆ కాలభైరవుడికి స్తోత్రం చదివిన తర్వాత నవధాన్యాలతో ఆయనకి సమర్పించేసి, అక్కడ అభిషేకం చేయించి, అక్కడ ఒక గుమ్మడికాయలు కట్ చేసి ఉప్పు మీద పెట్టి జ్యోతులు వెలిగించాలి. ఆ విధంగా చేస్తే వాళ్ళ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ శాంతమైపోతుంది. మైండ్ బాగుంటుంది. త్రికార శుద్ధి అంటే మైండ్ మెమోరీ శక్తి బాగుంటుంది. వాళ్ళు ఏ వ్యాపారం చేసినా, ఏ బిగినింగ్ చేసినా, ఏ పెళ్లి చేసుకున్నా, ఏ సంతానం వచ్చినా, ఎవరు నమ్మినా వాళ్ళ వల్ల వీళ్ళకి మంచి అద్భుతమైన విజయాలని రాబోతుందని అమ్మవారి యోగములో చాలా వరకు కనబడుతుంది.